ఓం నమ శివాయ. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీశ్రుతి ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు ఈ వీడియోలో నాగపంచమి వ్రత కథను వివరించబోతున్నానండి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి రోజున నాగపంచమి జరుపుకుంటామండి. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారండి. వెండి, రాగి, రాతి, చెక్క మొదలైన వాటిలతో తయారు చేసినటువంటి నాగపడిగలను ఈరోజు భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. నాగపంచమి వ్రత కథ. పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలో వస్తూ ఉండేవి. దానితో ఆమె భయకంపితురాలయ్యేది. ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథను విన్నారు. విని, అమ్మా, నువ్వు గత జన్మలో బుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు. అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని, పాముల భయం తొలగిపోతుందని చెప్పాను. ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి. ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తాను పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాసము వారిది. ఈ నాగపూజ వెనక యోగపరమైన అంతరార్థము కూడా ఉన్నది. మన వెన్నెముకకు అడుగు భాగంలో మూలాధార చక్రం ఉన్నది. ఆ చక్రంలో కుండలిని శక్తి ఇమిడి ఉన్నది. అదే నాగదేవత. నాగపంచమి నోము వ్రత కథ ఇప్పుడు రెండవది విందాం రండి. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం కానీ లేక సుగుణవతి, విద్యా వినయం గల సౌజన్యురాలు. పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ, దయా, సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులయందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుచుంటూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం, కాటు వేయడం తగ్గలేదు. దీనికోసం ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించినది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమి అయి ఉంటుందని, ఇవి తొలగే మార్గము ఏమిటని అతనిని వినయపూర్వకముగా వేడుకున్నది. అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించినది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే. నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపినందువల్ల నీకు ఈ దుస్థితి నిన్ను ఇంకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసం ఉంచి నాగపంచమి నువ్వు నోచినట్లయితే నీ కలతలు తొలుగుతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాల గురించి వివరించి వెళ్ళిపోయాను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళన తొలగి సంతోషంగా ఉన్నది. నాగపంచమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉండి నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి విగ్రహం వద్ద పాలు, పానకం, వడపప్పు నివేదించి తాంబూల ఫల పుష్పాదులు, నారికేళం సమర్పించాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. నిరాహారం, జాగరణ చేస్తే మరింత శ్రేయస్కరం. ఈ విధముగా నాగపంచమి రోజున నాగేంద్రుడి పూజ చేసుకుని నాగపంచమి వ్రత కథను విని ఆ నాగేంద్రుడి కృపకు పాత్రులవుతారని కోరుకుంటూ స్వస్తి.